నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం 3వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట నేనే చదువుతాను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఇండుట చూచి 3 నెలలు వానిని దాచెను అని రాయబడుతూ వస్తుంది. అయితే ఒక లేవీయుడున్నాడు, మరొక లేవి రాలున్నారు. అయితే లేవీయుడు లేవీరాలు ఇద్దరు ఏమయ్యారంటే వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరికి పుట్టినటువంటి ఒక శిశువు ఉన్నాడు. ఆ శిశువు ఏమయ్యాడంటే గన ఆ శిశువుని ఆ తల్లి తండ్రి ఏం చేశారంటే గన వారు 3 మాసాలు వారు గృహం నందు పెంచారు అని రాస్తున్నారు. అయితే ఆ యొక్క శిశువును 3 మాసాలు పెంచిన తర్వాత ఆమె వానిని దాచలేక అని రాస్తున్నాడు. ఎందుకు దాచబడాలి ఆ కుమారుడు అంటే గన ఆ వెనక్కి మనం వెళ్ళి చూస్తే గన ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు, ఫరో ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ మేరకు, ఆ ఆజ్ఞ ఏంటంటే గన ఫరో ఆ వారిక ఈ యొక్క ఐగుప్తు దేశంలో ప్రవహించేటటువంటి ఆ నైలు నది, ఆ దేశం అంతటి కూడా ఆ నీరే ఉపయోగిస్తూ ఉంటారు. వ్యవసాయంకైనా త్రాగునీటికైనా దేనికైనా ఆ నీటినే ఉపయోగిస్తారు. అయితే వారికి ఈ ఇజ్రాయేలు ప్రజలు అధికమవుతున్నటువంటి కారణాన్ని బట్టి, ఇజ్రాయేల్ ప్రజలు మగవారి అధికమవుతున్నారు కారణాన్ని బట్టి ఎక్కడ వీళ్ళు ఎక్కువయ్యి ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారిని అణిచివేయడము, లేకపోతే వీరిని నాశనం చేయడము, వీరు అధిగమించేస్తారనేటువంటి ఆలోచనతోటి తనకున్నటువంటి చెడ్డ ఆలోచన, తనకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే గన ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో, ఈ యొక్క ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉంటున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరిలో కూడా ఎవరికైతే ఎవరెవరి గృహాన మగ శిశువు పుడతాడో వారందరినీ కూడా ఎక్కడ వేయమంటున్నాడంటే గన నైలు నదిలో వేసేయమంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నైలు నదిలో వేసినటువంటి తర్వాత నైలు నదిలో ఉన్నటువంటి అపాయమైనటువంటి ఆ యొక్క జంతువులు, జలరాశులు ఉన్నాయి. ఎందుకంటే ఏది వేసినా, మాంసపు ఏదైనా వేసినా అది వచ్చి తినేస్తూ ఉంటాయి, అది మింగేస్తూ ఉంటాయి. కారణాన్ని బట్టి ఈ యొక్క లేవి యొక్క కుమార్తె అయిన తర్వాత లేవి వంశస్థుడైన లేవి కుమార్తె అయిన వారి వివాహమై వారికి పుట్టినటువంటి ఆ మగ శిష్యుని వారు ఏం చేశారంటే కన్నా ఆ శిష్యును చూసిన తర్వాత ఆ శిష్యుని గురించి రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అతడు సుందరుడై ఉన్న కారణాన్ని బట్టి, ఎటువంటి వాడట సుందరుడైనటువంటి కారణాన్ని బట్టి ఆ శిశువుని నైలు నదిలో విడిచిపెట్టలేకపోయారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే సుందరుడైనటువంటి ఈ మగ శిశువుని వారు ఏం చేశారంటే 3 మాసాలు దాచారు. 3 మాసాలు దాచిన తర్వాత ఆ 3 మాసాల తర్వాత వారి చేత కావడం లేదు. ఆ చేత కాని కారణాన్ని బట్టి వారు ఏం చేశారంటే కన్నా ఒక జమ్ము పెట్టెను వారు తయారు చేశారు. ఆ జమ్ము పెట్టెను తయారు చేసి ఆ మగ శిష్యును దాంట్లో పెట్టి వారు ఆ నైలు నదిలో వదిలిపెట్టేశారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జమ్ము పెట్టె యొక్క వివరణ కూడా నేను గత వారం చెప్పాను. నా ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని చిత్తమైతే మరొకసారి ఈ వివరణ నేను ఇస్తాను. అయితే ఈ జమ్ము పెట్టెలో 3 భాగాలు ఉన్నాయి. జమ్ము పెట్టె తయారు చేయడానికి కావాల్సినటువంటి 3 పదార్థాలు. ఆ జమ్ము పెట్టెకు ఒకటి జమ్ము అవసరం, అది తండ్రి అయినటువంటి దేవుడని. తర్వాత జిగటమన్ను, రెండవది ఏంటంటే కన్నా జిగటమన్ను కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారని. తని ఆఖరి భాగం కీలు, ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యమని మనం గత వారం తెలుసుకున్నాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ యొక్క జమ్ము పెట్టెలో పెట్టబడినటువంటి ఈ యొక్క మగ శిశువుని ఎక్కడి వరకు ప్రయాణమయ్యాడంటే గన ఆ జమ్ము పెట్టెలో పెట్టబడిన తర్వాత తన యొక్క ఈ లోకం అనేటటువంటి నైలు నది మీద ఆ యొక్క జమ్ము పెట్టె నడుస్తూ ఆ యొక్క జమ్ము పెట్టె ప్రయాణం చేస్తూ ఎక్కడికి చేరాదంటే గన రాజు భవనం దగ్గరికి చేరాది. హల్లెలూయా. ఈ జమ్ము పెట్టె ఎక్కడ చేర్చబడ్డది? రాజు భవనం దగ్గరికి చేర్చబడ్డది. ఈ క్రమం అంతా కూడా ఆత్మీయంగా మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఈ లోకములో కూడా ఈ ఆత్మీయ ప్రయాణంలో జమ్ము పెట్టె అనేటటువంటి ఈ సంఘం దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క గృహం అని పిలువబడుతున్నటువంటి ఈ జమ్ము పెట్టెలో మనం కూడా చేర్చబడాలి అనేది
మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి మోషే గారికి కొన్ని సిమిలారిటీస్, కొన్ని సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఎందుకంటే కన్నా కొన్ని విషయాలు నేను 3 విషయాలు మీకు పొందుపరిచాను మీ ముందు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 30 సంవత్సరాలు తన గృహం దగ్గర నివసించాడని, మోషే కూడా 3 మాసాలు తన గృహం దగ్గర ఉన్నాడని, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల కాలం ఈ లోకం అనేటటువంటి నీటి మీద యేసయ్య పరలోక రాజ్య సువార్తను ఆయన గృహాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రకటిస్తూ ప్రయాణం చేశాడని, మోషే గారు కూడా ఈ యొక్క జమ్ము పెట్టెలో పెట్టబడి ఆయన కూడా నైలు నది అనేటటువంటి లోకం మీద ప్రయాణం చేశాడని, అయితే ఈ సువార్త ప్రకటించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చివరికి మరణించి తిరిగి లేచి ఆరోహణమై పరలోక రాజ్య సింహాసనం మీదకి రాజాతి రాజు అయినటువంటి ఆయన రాజ్య భవనంలోనికి ఆయన చేరాడని, అదే మోషే గారు ఈ లోకంలో ఆయన ఈ యొక్క జమ్ము పెట్టెలో ప్రయాణం చేసిన తర్వాత ఆయన రాజ్యభవనంలోనికి ప్రవేశించాడని ఈ వివరణ అంతా మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ జమ్ము పెట్టెలో పెట్టబడినటువంటి ఈ యొక్క శిశువు, ఈ జమ్ము పెట్టె దేనికి సాదృశ్యం అని నేను చెప్పానంటే గన సంఘానికి సాదృశ్యం. ఈ జమ్ము పెట్టె ఏమై ఉన్నది అంటే గన దేవుని యొక్క ఇల్లై ఉన్నది. ఈ జమ్ము పెట్టె దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క గృహమై ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో మనం ఉన్నటువంటి ప్రతి వారు కూడా సంఘం అనేటటువంటి జమ్ము పెట్టెలో ఉన్నాము. దేవుని యొక్క గృహమై ఉన్నటువంటి జమ్ము పెట్టెలో ఉన్నాము. ఈ జమ్ము పెట్టె దేనితో తయారు చేయబడిందంటే కన్నా తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, కీలు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైందని మనం విన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురి యొక్క కలయికతో నింపబడిందే ఉన్నదే దేవుని యొక్క సంఘమై ఉన్నది. ఈ ముగ్గురి యొక్క కలయికతోనే సంఘం దేవుని యొక్క గృహమై ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ఈ రోజున దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క ఇంటిలో, దేవుడు నివసించేటటువంటి స్థలంలో, దేవుడున్నటువంటి స్థలముల్లో లోపట ఎవరు దాచబడి ఉండాలి అంటే కన్నా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి వారు, ప్రతి దేవుడు రక్షించుకున్నటువంటి ప్రతి మానవుడు ఎక్కడ చేర్చబడుతున్నాడంటే కన్నా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడి మారు మనసు పొంది రక్షింపబడినటువంటి ప్రతి వారు కూడా ఎక్కడ చేర్చబడాలంటే కన్నా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుని మధ్యలో దేవుని యొక్క గృహములో చేర్చబడుదుముగాక, దేవుని మందిరంలో చేర్చబడుదుముగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సంఘమ, అయితే ఈ యొక్క దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క గృహం పర్యాయ పదాలు. ఈ గృహంలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క జీవితాల్లో కలిగి ఉంటాం? దేవుని మందిరంలో చేర్చబడినటువంటి ఈ గృహంలో మనకి ఏం కలుగుతుంది? ఏం కలిగి జీవించాలి? ఏమి సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఏం పొందుకోగలుగుతామంటే గన పరిశుద్ధ గ్రంథంలోంటి యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోంటి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచన భాగంలో మనం చూసినట్లయితే గన అటు చక్కటి మాటలు రాస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే గన, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయం 13వ వచన భాగంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహము. హల్లెలూయా, హల్లెలూయా. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, 4 విషయాలు ఈ రోజున మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈరోజు సంఘంలో చేర్చబడినటువంటి మనందరిలో కూడా యేసు క్రీస్తు ప్రభువు ఈ ఆనందపురములో దేవుని మందిరము, దేవుని గృహముగా పిలబడుతున్నటువంటి ఈ మందిరములో దేవుని యొక్క ఆనంద గృహముగా మార్చబడునుగాక, ఆనంద గృహముగా మార్చబడునుగాక.
హల్లెలూయా. ఈ రోజున మనము జీవిస్తున్నటువంటి జీవితంలో అనేక విషయాల్లో మనకి తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఆనందాలు మనం కలిగి జీవిస్తూ ఉంటాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తుంది, ఏం చేస్తుందో తెలుసా? మీ ఆనందపురములో, మీరున్నటువంటి స్థలములలో మీకు ఏమి కలుగుతుంది? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుని మధ్యలో మీరు చేర్చబడినట్లయితే, మీరు నివసిస్తున్నట్లయితే, దేవుని గృహంలో మీరున్నట్లయితే, సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మీ యొక్క జీవితాలలో, హృదయాలలో నిత్యానందమును దేవుడు నింపునుగాక, నిత్యానందమును నింపునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మీరు వెళ్తున్నటువంటి సంఘంలో ఆనంద గృహముగా నా యేసయ్య మార్చునుగాక. ఆ గృహం ఎవరిది? త్రియేక దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిదై ఉన్నది. ఆ గృహంలో ఏం దొరుకుతుంది అంటే కనుక ఆనందం. ఆనందం అది కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత వెలిపోయేటటువంటిది కాదు, కనపడకుండా ఉండేటటువంటిది కాదు, అది నిత్యము ఉండేటటువంటిది. నా యేసు క్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటటువంటి ఆనందం, సంతోషమై ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా కొన్ని స్థలాలకు వెళ్తే మనకు సంతోషం కలుగుతుంది, కొన్ని వస్తువులు చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఒక వస్తువు లేకపోతే ఒక ఆభరణం తీసుకొని మనం ధరించుకున్న తర్వాత ఒక గంటో లేకపోతే ఒక దినమో ఆ ఆభరణం మన మీద ఉన్నంత కాలమే మనకు ఆనందం కలుగుతుంది. అయితే దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో నా యేసయ్య నిత్యానందమును దేవుడు నింపునుగాక, నిత్య సంతోషం మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆనందాన్ని మనము కలిగి జీవించుదుముగాక. నా ప్రియమైనటువంటి సంగమా, కొన్ని ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం. ఎప్పుడు వెళ్తూ ఉంటామంటే కన్నా మీకు అర్థమవడానికి, ఎప్పుడు వెళ్తుంటామంటే కన్నా మనకు వెకేషన్స్ వస్తూ ఉంటాయి కదా, హాలిడేస్ వస్తుంటాయి, సెలవులు వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలైనటువంటి వారిని మరొక కొత్త స్థలాల్లోకి, అంటే వింతైనటువంటి స్థలాల్లోకి, మనకి 7 వింతలు, ప్రపంచమంతా ఎన్ని వింతలు ఉన్నాయి? 7 వింతలు ఉన్నాయి, 7 వండర్స్ అంటారు. సో అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంత ఘనంగా కట్టారా, ఇంత మంచి స్థలం ఉందా, ఇక నీటి ప్రవాహం ఉన్నటువంటి స్థలాల్లో కూడా మనం వెళ్ళినప్పుడు ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. కొంతమంది ప్రయాణం చేసేది ఆనందం, కొంతమంది బట్టలు కొనడం ఆనందం, కొంతమంది ఆభరణాలు ధరించుకోవడం ఆనందం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, కొంతమందికి భోజన ప్రియులు ఉంటారు, వారికి దానిలో ఆనందం కలుగుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులకి కలిగేటటువంటి ఆనందం వస్తువులలో, స్థలాల్లో, ప్రదేశాలలో, అనేక కార్యాలలో వారు వెతుక్కుంటూ ఆ స్థలాలకి వెళుతున్నారు. అయితే నా యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, మీకి నేను నిత్యానందాన్ని కలగజేస్తున్నా. ఎక్కడ? నా సన్నిధిలో, నా గృహములో మీకు ఆనందము కలుగునుగాక, ఆనందం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ కూడా చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. 56 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని, నా ప్రార్థనా మందిరములో అనగా నా మందిరము అనేక జనులకు ఏమిగా ఉండాలంటున్నాడు యేసయ్య? ప్రార్థనా మందిరముగా అగుపడునుగాక, అగుపడునుగాక, అగుపడునుగాక. చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రార్థనా మందిరములో అనగా యేసు క్రీస్తు ప్రభువారు నివసించేటటువంటి త్రియేక దేవుని యొక్క మందిరములో ఏముండాలంటే ప్రార్థనా మందిరంగా మార్చబడునుగాక. ఆ ప్రార్థనా మందిరములో వారిని ఏం చేస్తాను? ప్రార్థించేటటువంటి ప్రతి వారిని కూడా నా యేసు క్రీస్తు ప్రభువారు ఆనందముతో నింపజేయునుగాక, ఆనందముతో నింపజేయునుగాక. హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలబడుతున్నటువంటి ప్రతి వారు కూడా, సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారికి కూడా ఏముండాలంటే కన్నా ప్రార్థన జీవితం ఉండాలి. మీ అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేయనక్కర్లేదు. నువ్వు చేసేటటువంటి ప్రార్థన యేసు క్రీస్తు ప్రభువారి సన్నిధానంలో ఒక యథార్థమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు వినే రీతిగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు విననటువంటి ప్రార్థనలు అనేకమైన కోకొలలో వెళ్తూ ఉంటాయి, అయితే ప్రయోజనం లేదు. అయితే నా యేసు క్రీస్తు ప్రభువారి సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఆవరణంలో, దేవుని గృహంలో నువ్వు చేసేటటువంటి ప్రార్థన ద్వారా నీకు నా యేసయ్య నీ గుండెల నిండా ఉన్నటువంటి ఆ సమస్త భారములన్నీ కూడా తొలగిపోయి ఆ నా యేసు క్రీస్తు ప్రభువు ఆనందముతో నింపచేయునుగాక, ఆనందంతో నింపునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘానికి వచ్చినటువంటి భారంను మోసుకుంటూ తిరిగి అదే భారంతో వెళ్ళిపోతున్న కారణం ఏంటో తెలుసా? సంఘంలో వచ్చినటువంటి ప్రతి వారు కూడా అనేక మంది జీవితాలలో ప్రార్థన సహవాసం దేవుని సన్నిధానంలో కనబడడం లేదు. దేవుని యందు ప్రార్థన జీవితం లేని కారణాన్ని బట్టి ప్రతిరోజు నువ్వు చేస్తున్నావు, బాగానే ఉంది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలో ఏమున్నాయో తెలుసా? నీ అవసరతలే ఉన్నాయి. ప్రార్థన దానికి సంబంధించింది కాదది. నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీ అవసరాలు చెప్పుకోవటానికి కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉండాలో తెలుసా? నిన్ను యేసు క్రీస్తు ప్రభువుని కలిపే రీతిగా ఉండాలి నీ ప్రార్థన. నీ భాష యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కలిపే రీతిగా ఉండాలి నీ ప్రార్థన. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి నీవు, దేవుని ఈ యొక్క జమ్ము పెట్టెలో పెట్టబడినటువంటి నీవు యేసయ్యతో నువ్వు కలిగి ఆయనతో పాటి ఈ లోక ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేసేటటువంటి వాడుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తావో నా యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రయాణంలో నీకు ఆనందాన్ని నింపుతూ వస్తాడు.